మామ మీటింగ్ పని మీద హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చి బస్ బుక్ చేసుకున్నాను. రెగ్యులర్ గా నేను ట్రైన్కి వెళ్తాను మామ, కానీ ఈ రోజు కొన్ని ప్లాన్స్ ఉండడంతో బస్ టికెట్ బుక్ చేసుకున్నా, కానీ లాస్ట్ గా ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళడానికి ఇన్ని బస్సులు ఉన్నా నేను బుక్ చేసిన బస్సు మాత్రం ఇంకా రాలేదు. బుకింగ్ టైంలో నాకు ఒక ఏసీ బస్ కూడా అవైలబుల్ చూపించలేదు మామ, కానీ ఇక్కడ ఎన్ని బస్సులు అయితే ఉన్నాయి. ఇంకా మనం బుక్ చేసిన బస్సు వస్తుంది మామ, అది ఎక్కి పడుకుందాం అనుకుంటే నాకైతే అస్సలు నిద్ర రాలేదు. హైవే మీద హైదరాబాద్ వెళ్ళే బస్సులు చూస్తుంటే ఒక రాత్రులు నాతో పాటు ఎంతమంది హైదరాబాద్ జర్నీ చేస్తున్నారా అనిపించింది. ఏసీ ఎలాగో లేదని చెప్పి విండో ఓపెన్ చేస్తే నా పక్కన బాబాయ్ చల్లాల్సిన డోర్ క్లోజ్ చేయవా అని అడిగాడు. పాపం పెద్దాను కదా అని చెప్పి డోర్ క్లోజ్ చేశాను. ఆ ఒక్క పొత్తుకి ఇంక వచ్చి నిద్ర కూడా పోయింది. బస్ లో జర్నీ చేస్తున్న వాళ్ళందరూ నిద్రపోయారు, ఒక నేను డ్రైవర్ తప్ప. నిద్ర లేక నా మొహారం వాడిపోయిందో చూడు మామ. ఇంకా బస్ దగ్గర మన ఎంజీ బస్ లో ఉండి ఏసీ లాంజ్ లో ఫ్రెష్ అయిపోయి మన మెట్రోకి అయితే వచ్చేసాను. హైదరాబాద్ లో ఏ బస్ ఎక్కాలో తెలియదు నాకు, మెట్రో చాలా యూజ్ అవుతుంది. మెట్రో స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది మామ. నైట్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వల్ల అనుకుంటా మామ, మెట్రో అయితే చాలా ఖాళీగా ఉంది. ఈవినింగ్ టైంలో అయితే అసలు ఉంచడానికి కూడా ఖాళీ ఉండదు. మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలని ఈ మ్యాప్ చాలా యూజ్ అవుతుంది మామ. ఫైనల్ గా మన మీటింగ్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం మామ. మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది మామ. వెంటనే మన రిటర్న్ జర్నీ కూడా. మన బిజీ లైఫ్ లో ఎక్కువ నైట్ జర్నీలో జరుగుతుంటాయి మామ. ఈ నైట్ జర్నీలో నాకు నచ్చవు, ఎందుకంటే నైట్ అంతా నిద్ర ఉండదు. పొరపాటున డీప్ స్లీప్ లోకి వెళ్ళామంటే ఒక స్టేషన్ లో దిగాల్సిన మనం ఇంకో స్టేషన్ లో దిగుతాం. అందుకే పద్దాక ట్రైన్ ఎక్కడ ఉందా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ నైట్ కూడా పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ 4 అయితే ఏలూరు రీచ్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఎవరైనా స్టేషన్ రమ్మందామని అడుగుదాం అనుకున్నాను. 7ంటికి చందాలకు వెళ్దాం 2 అంటేనే 8:30కి వస్తారు. ఇంకా 4ంటికి నన్ను పికప్ చేసుకోవడానికి ఎవడొస్తాడు, అందుకే నడుచుకుంటూ వచ్చేసా.